హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం బీరకాయతో టేస్టీగా పప్పు చేసుకుందాం. ఇది మనకి తినడానికి కొంచెం ముద్దపప్పు లాగే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బీరకాయని తీసుకొని ఇలా బాగా చెక్కు తీసి సన్న సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి మనం కందిపప్పు వేసుకోవాలి. ఇక్కడ 1 ½ బీరకాయకి నేను 1 ½ కప్ అంతా బ్యాళ్ళు వేసుకున్నాను. అవి వేసి బాగా వాష్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, అలాగే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మునిగే వరకు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి అన్నీ వేసుకున్నాక మనకి ఎక్కువ ఉడికినప్పుడు పొంగొస్తుంది కదా! అలా రాకూడదంటే మనం అందులోకి కొంచెం నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఈ సాల్ట్ వేసినా కూడా అన్నీ ఉడికిపోతాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకునేసి మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇదొక 4, 5 విజిల్స్ వస్తే మనకి బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ పప్పుకి బాగా మెత్తగా ఉడికిపోతేనే మనకి టేస్ట్. ఇలా అంతా ఉడికిపోయాక మనం మూత తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బ్యాళ్ళు, బీరకాయ అంతా మొత్తం బాగా కలిసిపోవాలి. ముద్దపప్పు ఉంటుంది కదా! ఆ విధంగా స్మూత్‌గా అయ్యేదాకా మనం ఇలా ఎనుపుకోవాలి. ఒకసారి ఇలా అంతా చేసుకున్నాక మనం దీనికి తిరుగువాత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మనం మ్యాష్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి ఒక 1 ½ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడయ్యాక ఇందులోకి ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేశాక అవి కొంచెం అలా అయ్యాక కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకోండి. దీంట్లోకి మనం కారం అనేది యాడ్ చేయం. ఓన్లీ ఆ పచ్చిమిరపకాయలతోనే మనకి కారం వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు మొత్తం ఇందులోకి వేసుకోవాలి. కావాలంటే లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పు అనేది మనకి ఇలా చిక్కగా ఉంటేనే బావుంటుంది. ఇలా ఒకసారి తిరుగువాత తీసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.